ఇన్స్పెక్టర్. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నేను వెంటాడ వల్లది 1000 కళ్ళతో దూరం అది రవికుమార్ గారిని మా ఇంటికి తలుపుతుంది కాదు. సాయంకాలం నుంచి రవికుమార్ కనిపెడుతున్నాను సార్. ఏమిటి కనిపెట్టి కనిపెట్టి? ఆయన ఇక్కడే ఉన్నారు సార్. మీ అమ్మాయి గారు ఆయన కథ కూడా బంధించి వచ్చారు. అవును సార్, ఆయన ఇప్పుడు లోపలే ఉన్నారు. ఇంపాసిబుల్. సార్. హలో డాడీ. ఏం డాడీ ఆయన ఎలా చూస్తున్నారు? అబ్బాయి ఏమీ లేదమ్మా, రవికుమార్ ఈ రోజు హుషారుగాను హుందాగాను కనిపిస్తుంటే కొత్త డ్రెస్ కదండి అందుకని. ఐసి బూట్లు కూడా కొత్తవే అనుకుంటాను. సాక్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. వెరీ గుడ్. డాడీ 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 గెలుపు నాదేనని ఒప్పుకుంటారా? ఓడిపోయారు ఓడిపోయారు. అవును, గెలుపు నీదేనంటున్నా. ఎందులో? మన వలపు నిజమైందనే పందెంలో. ఒకే మనిషి ఒకే సమయంలో 2 స్థలాల్లో ఉండలేడు. అయితే ఈ రవికుమార్ జ్యువెల్ థీఫ్ కాదా? మరెవరా జ్యువెల్ థీఫ్? అయ్యారు, చిన్నబాబు గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. బాబు గారు మొన్న దసరా మామూలు అవతారం. ఇతను బాకీ ఎంత? వద్దండి బాబు, మామూలు వద్దండి. పాపం కావాలన్నా కదా. వద్దండి పాపం, వచ్చే నిద్ర చూసుకుందా వెళ్ళి. దండాలండి, వస్తాను కదవా. మహారాజా రాజశ్రీ నాన్నగారికి శ్రీనివాసు నమస్కారములు. ఓ అబ్బాయి గారికి ఏ పిచ్చు పట్టండి. బాగా చదువుతున్నాను, సెలవులకి రాగానే పద్మను పెళ్లి చేసుకుంటాను. డబ్బు కంటే మనిషికి మంచి గుణం ప్రధానం అనే విషయం మీకు అర్థమైందనుకుంటాను. అవుతాను. అవసరం ఆబ్జెక్ట్ ఆపండి. వీడు చాలా మొండి పట్టుదల మీద ఉన్నట్టున్నాడయ్యా. చిత్తం చిన్నప్పుడు నేను ఇంతేనండి, మరి అందుకనే ఇలా గాడిలో తయారయ్యా. చిత్తం గుణం ప్రధానమా? ఆ పిల్లకి ఒళ్ళంతా గుణం గణగణలాడిపోతుందనేగా వీడి సరదా. చిత్తం గుణవంతురాలనే కదండి మరి అబ్బాయి గారు పెళ్లి అంటున్నారు. ఆ గుణం ఈ చుట్టలే మండి బూడిదైతే ఇచ్చి అంటారు, చచ్చే చేసుకోరు. అర్థమైంది కదా? ఇంత గొప్ప పాడు ప్లాన్ వేసిన మీకు అబ్బా ఇక్కడే ఉండమైపోతున్నా. వెంటనే రచ్చబండకండి, పక్కన చేసేస్తాను. నీ బాకీ ఎంత? బాబు నే వేరం. రే దేవుడు చెప్తా. రామయ్య వెళ్ళిపోదాం రా.
విన్నావా బాబు? పట్నం వెళ్ళి లేనిపోని చిక్కులు తెచ్చుకోకరా అంటే నా మాట విన్నావా? ఇప్పుడు నేను నీ స్థితిలో చూస్తూ ఉంటే ఈ అమ్మ కడుపు ఎంత తరుక్కుపోతుందో నీకేం తెలుసురా బాబు. తల్లికి బిడ్డలు చెట్టుకు వేళ్ళు లాంటి వాళ్ళురా. వాటిని లాగి దూరం చేస్తే చెట్టు బ్రతకలేదురా నాయన. ఇంకెప్పుడు నన్ను విడిచి దూరంగా వెళ్ళకురా, నన్ను విడిచి వెళ్ళకురా నాయన. అసలు ఈ కష్టాలన్నీ నా వల్లే వచ్చాయి అన్నయ్య. నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ నువ్వు మరెప్పుడు ఏ ప్రమాదంలోకి వెళ్ళొద్దన్నయ్య. నువ్వు చల్లగా ఉంటే అంతే చాలు. అత్తయ్య ఏం పర్వాలేదని డాక్టర్ గారు చెప్పేశారు. మళ్ళీ రేపు కట్టడానికి వస్తానని చెప్పి ఈ మందు ఇచ్చి పంపించారు. రోజుకు 4 సార్లు ఇవ్వాలట. డబ్బు కోసం పట్నం వెళ్ళి దెబ్బలతో తిరిగి వచ్చిన రాజకుమారా, అసలు ఏం జరిగింది? ఏమైతేనే మళ్ళీ వీడు మా కళ్ళ ముందుకు తిరిగి వచ్చాడు, అంతే చాలు. బాబు రాజా నిద్రపో. అయితే రవి ఏమైపోయాడో తెలియదన్నమాట. అన్నమాటే మరి. పారిపోయాడో ప్రమాదంలో పడిపోయాడో తెలియదంటారు. అక్కడికి అందరికీ చెప్పి పంపించాను రవిని 1000 కళ్ళతో జాగ్రత్తగా చూడమని. అయినా చేతగాని దద్దమల్లా తిరిగి వచ్చారు. చెప్పిన పని చెయ్యక వచ్చినా, తప్పు పని చేసి వచ్చినా అంతే మరి. ఎవరి గతైనా ఇంతే మరి. గుర్తుంచుకోండి. వెళ్ళండి. బుజ్జి, రవి వచ్చే వరకు ఆ రాజాగాడు జారిపోకుండా చూసే బాధ్యతని. మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు చెప్పినట్టే చేస్తాను కదా. అంతే. నా జీవితంలో ఆ టికెట్ మాత్రం వద్దు. ఎవరు చూడలేరు కదా. అన్నయ్య పాలు తీసుకున్నయ్య. ఏనయ్యా నొప్పెట్టిందా? తీసుకోనయ్యా. అన్నయ్య, ఈ ఎడారి బ్రతుకులో ఎప్పుడూ వినని తీయని పిలుపు, ఆప్యాయంగా మనసును తాకే శక్తి గల పిలుపు. ఏమిటన్నా ఎలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. తీసుకోనయ్యా. బాబు ఏమిటైనా ఏం కావాలి? దాహంగా ఉందా? పిచ్చి తండ్రి, జ్వరం తగ్గిపోతున్నట్టుంది. ఒళ్ళంతా చెమటి పడుతున్నాయి. అమ్మ ప్రేమ ఎంత అపరూపమైందో ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మ ఉన్న ప్రతి వాళ్ళు అదృష్టవంతులే. బాబు ఏమిటి బాబు? ఏం లేదమ్మా. నిద్రపోనైనా భయం లేదులే, నేనున్నాగా. నిద్రపో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.